నడతలను బాగుగా కనిపెట్టను. ప్రతి తల్లి కూడా తన కుమారులు కుమార్తెల యొక్క నడతలను కనిపెడితే ఈనాడు చేతు చనిపోయి ఉండేదా? ఆ దుస్థితికి కారణమై ఉండేదా? కేవలము తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం వల్లే ఈరోజు పిల్లల్ని ఏ విధంగా ఎలా పెంచాలో తెలియక వారికి ఏదో మంచి చదువులు, మంచి బంగ్లాలు, కారులు రిచ్గా పెంచాలని చూస్తున్నారే తప్ప, కష్టము తెలియకుండా పెంచాలని చూస్తున్నారే తప్ప, ఏ విధంగా పెంచాలో, ఏ విధంగా మాట్లాడాలో, ప్రవర్తనలో ఇటువంటివి ప్రభు శిక్షలో మాత్రం పెంచట్లేదు. నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ పిల్లల యొక్క నడతను నువ్వు సరిగా చూసుకుంటావు, కనిపెడతావు. జ్ఞానవంతురాలు అయితే తన ఇంటి వారి యొక్క నడతను కూడా కనిపెడుతూ ఉంది. నువ్వు జ్ఞానవంతురాలువేనా? నీ పిల్లల యొక్క నడతను నువ్వు కనిపెడుతూ ఉన్నావా? అలా కానీ ఆ రాజు వాళ్ళ యొక్క తల్లి కానీ కనిపెట్టుంటే చేతుకు ఆ దుస్థితి పట్టేది కాదు. చేతికి ఈ రోజున ఆ దుస్థితి వచ్చేది కాదు. ఆ తల్లి కానీ తన యొక్క కుమారుడి యొక్క నడతను కనిపెడితే. ఇక ముందు ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే నీ పిల్లలను నీవు నడతలను బాగుగా కనిపెట్టాలి. ప్రభు శిక్షలో, ప్రభు బోధలో పెంచు. వారికేదో కావలసినవి అవుతుంది. నువ్వు కానీ కుమారుడిని కుమార్తెను దేవుని సన్నిధికి దేవునికి అప్పగించితే. అలా తల్లిదండ్రులను నేను హెచ్చరిస్తున్నాను. నీ కుమారుని గురించి నువ్వు పట్టించుకోకపోతే, నీ కుమార్తెల గురించి పట్టించుకోకపోతే చేతు లాంటి పసి కందులు అందరూ దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తన ద్వారా చిన్న బిడ్డలు బలి అవుతూ ఉంటారు. కానీ నీవైనా సరే నీ కుటుంబం కోసం, నీ కుటుంబం ఎవరో నడతలను కనిపెట్టడం కాదు, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ కుమారుల యొక్క నడతలను కనిపెట్టు. అప్పుడు సమాజంలో ఒక మార్పు వస్తుంది. సమాజంలో ఒక మార్పు అందరిలో కనిపిస్తూ ఉంది. ఇది ప్రతి ఒక్కరిలో రావాలి. ఇది చూస్తున్న నీలో రావాలి మార్పు. నీలో లేకుండా ఎదుటివారు మారాలి, సమాజం మారాలి, ప్రపంచం మారాలి అంటే మారదు. ఎదుటివారిలాగా మనం మార్పు చూడాల్సింది. ఫస్ట్ మనలో మార్పు చూడాలి, మన కుటుంబంలో మార్పు చూడాలి, మన కుమారుల యొక్క మార్పు చూడాలి, మన కుమార్తెలో మార్పు రావాలి, మన భర్తలో మార్పు రావాలి. ఎప్పుడైతే మన కుటుంబంలో మార్పు వస్తుందో ఆటోమేటిక్గా ఎదుటి వారు కూడా మన ప్రవర్తనను చూసి మారుతారు. అలా ఉండాలి మనం. అంతేకాని ఎవరో మారాలి, ఎవరో ఎక్కడో ఏదో జరిగింది అప్పుడు బాధపడడం కాదు. ఫస్ట్ మనలో మార్పు రావాలి. అలా మనలో అందరిలో మార్పు రావాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.